ప్రశ్న వేశారు సార్. నేను ఈ మధ్యకాలంలో మా చిత్తూరు జిల్లాలో ఒక డిఎంహెచ్ఓ అన్ని మత ప్రచారం చేస్తా ఉంటే మీకు ఆధారాలు మీకు కూడా వాట్సాప్ చేసి పెట్టారు. విఠల్ గారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అనుకుంటా, లీడర్ నాకు తెలియదు, విశాఖపట్నం సార్ విజయవాడ నుంచి నాకు ఫోన్ చేసి ఆ డీటెయిల్స్ తీసుకున్నారు. ప్రత్యక్షంగా నేను సత్యకుమార్ గారిని కలిశాను, ఆధారాలు వినిపించాను, చూపించాను. అలాగే ఆయన ఓఎస్డీకి చెప్పాను, ఆయనకి ఆధారాలు ఇచ్చాను. కృష్ణబాబు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయనకి ఇచ్చాను, అందరికి ఇచ్చాను. మా చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే కూడా ఇచ్చారు. ఒక్క ఇంచు కూడా కదలలేదు సార్ ఆ వ్యవహారం. ఇంత దారుణంగా ఏంటి అధికారులు చెప్తుంటే కూడా కింద పనిచేయడం లేదంటే, ఆగస్ట్ 15 ఆమె ఉత్తమ అవార్డు ఆమె రాయించుకోవాలని తీసుకుంది మంత్రి గారి దగ్గర. అసలు షాక్. ఈవిడ అన్ని మధ్య ప్రచారం చేస్తా ఉంది. మా జిల్లాలో మా మహిళల పట్ల, నర్సుల పట్ల బిహేవ్ చేసి తీరు చూసి భయపడించి బెదిరించి మత మార్పిడి చేస్తా ఉంది. ఆధారాలతో చూపించాడు. నాట్ ఓన్లీ సత్యకుమార్ గారు సార్, టీటీడీ కూడా పరిస్థితి అదే. టీటీడీ కూడా ఉన్నతాధికారులు పనిచేస్తున్నారు, కింది స్థాయిలో చేతులు తిప్పేస్తున్నారు. మా తిరుపతి పోలీస్ యంత్రాంగం, చిత్తూరు జిల్లా పోలీస్ యంత్రాంగం ఐఏఎస్ గొడవ పడుతున్నారు, కింద చేతులు తిప్పేస్తున్నారు. ఎందుకు ఈ విధంగా ల్యాబ్స్ వస్తున్నాయని చూస్తే, కొంతమంది వ్యక్తులు ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకులు బంధువులు, వాళ్ళ ఇలాకా వాళ్ళు ఇంకా కొన్ని చోట్ల సాక్షాత్ మా ఎస్పీ సిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బంధువు, ఆయన ఏం జరుగుతుందో మొత్తం అప్డేట్ చేస్తున్నాడు. అట్లా ప్రతి చోట వీళ్ళు నేలమాలికలు నడిపెట్టినారు. సో దీని మీద ప్రక్షాళన చెప్పి మా వాళ్ళు కూడా చెప్పాను, ఎస్పీ గారికి నోటీస్ ఇచ్చారు. సో దీని మీద వ్యవహారం జరుగుతూ ఉంది. కేసుల విషయంలో మాత్రం ల్యాబ్స్ రావడం నేను కూడా బాధపడుతున్నాను. అసలు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాక్ష్యాధారాలతో సహా ఉండి వీళ్ళు అంతు చూడాల్సింది వదిలేసి ఎందుకు మెత్తకు నిర్వహిస్తున్నారు? మా పార్టీలో మేము కూడా గొడవపడదాం. పిన్నెల్లి రామకృష్ణ ఈవీఎంలు కొట్టారు, అరెస్ట్ చేశారు, మళ్ళీ బెయిల్ తీసుకొని వచ్చాడు. ఇలాంటి కేసులు, ఈ 4 స్టార్ కేసులు, అక్రమ సంపాదన కేసులు, ల్యాండ్ శాండ్ మైన్ మీద విమర్శించాం మేము వాళ్ళ మీద. అంటే చూస్తుంటే పోలీసు యంత్రాంగంలో కోవట్లు వైఎస్ఆర్సీపీ. ఎవరైనా అరెస్ట్ అయిన శ్రీనివాస్ గారు అరెస్ట్ అయిన పోతే, సార్ మిమ్మల్ని మీ మీద కేసు బుక్ అయింది, పర్ర అయిపోండి, లేదు విడేసారి పారిపోండి. ఇవన్నీ విత్ ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ ద్వారా ఆధారాలు వచ్చాయి. దాని మీద చర్య చేసుకోమని డీజీపీ గారు చెప్పాం. అది కూడా చిట్టా కూడా ఉంది. విషయం ఏంటంటే, కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఒప్పందిస్తున్నారు. ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, మమ్మల్ని ఏమీ చేయలేరు తప్పులు చేసినా అనే గర్వం స్థాయికి వెళ్ళిపోయింది. ఖచ్చితంగా వీళ్ళందరినీ మోకాల మీద కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు శిక్షకు గురి చేయాల్సిన బాధ్యత ఉంది. అయితే యంత్రాంగం చేయాల్సిన ఎవరైతే ఉద్యోగస్తులు యంత్రాంగం కార్య వ్యవస్థలో వాళ్ళు పై స్థాయిలో వాళ్ళు పనిచేస్తున్నారు, దాన్ని అమలు చేసిన కింది స్థాయి అధికారులు ల్యాబ్స్ ఇస్తున్నారు, టైం ఇస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు. దాని ద్వారా చట్టంలో కొన్ని లొసుగులు ఉండడం వల్ల మనిషి తెలుసుండొచ్చు, చంపేసినాడు కూడా ముందుకెళ్ళి బెయిల్ తెచ్చుకుంటాడు, తను అరెస్ట్ చేయదని. అట్లా హైకోర్టులు, సుప్రీంకోర్టులు వెళ్తాడ అంటే అక్రమ సంపాదన భయంగా సంపాదించేశారు కాబట్టి ముందులే మా లాయర్లు మాట్లాడుకొని అడ్డుగోళ్ళు కట్టుకుంటున్నారు. ఏవి కూడా ఎక్కువ రోజులు నిలవు సార్. కానీ ప్రజలందరూ చూస్తున్నారు ఈ విషయం పైన, ఈ 4 స్టార్ వ్యవహారం కానీ అక్రమాల పైన కానీ. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కుటుంబం కూడా కొంత ఎక్కడో అశ్రద్ధ కనిపిస్తా ఉంది. అది పరిపాలన పరమైన ల్యాబ్స్ అది లేదు కింద స్థాయి కార్యనిర్వహణ చేస్తున్న విధానం పరిధి తెలియదు. మేము ప్రత్యక్షంగా ఆ సాక్ష్యం సాధిస్తే కూడా చర్యలు తీసుకోలేకపోతున్నారు. మీరన్నట్టే ఇప్పటికీ మా టీడీడీలో కూడా ఇంకా క్రైస్తవ మతస్థులు రాజ్యం వెళ్తున్నారు. నిన్న శనివారం వెళ్ళి ఒక ఆయన మాట్లాడితే రాత్రి 11 గంటలకు 7 బిల్డింగ్లు కూర్చోవాలి. రాత్రి 11 గంటలకు 7 బిల్డింగ్ పోయాను నేను. ఏం చేస్తున్నానంటే క్రిస్టియన్ మతస్థులు సమావేశం జరుపుతాను ఐసీఎం వేసుకొని. ఎవరు చెప్పలేదు వాళ్ళు. నేను ఎక్కడ కొండ మీద కొండ కింద 7 బిల్డింగ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో సార్. ఓకే, అందరికి బాదం పప్పు పిస్తా పప్పు పెట్టి హల్లెలూయా ఆమేన్ ప్రవచనాలు చెప్పిస్తున్నాడు. ఏ చర్చలకు ఎక్కడ మనం సపోర్ట్ చేయాలని. నేను పోయి లోపల డోర్ తీస్తాను, ఆయన కబక్కని అందరూ లేచేసి ఐటమ్ వెళ్ళిపోయారు. నేను ఒక పని మీద పోయాను, వాళ్ళు ఒక పని చేస్తున్నారు. అది అన్ఎక్స్పెక్టెడ్ చెప్పి సంఘటన, నేనే ఆశ్చర్యపోయా. సో ఇవన్నీ కూడా ఈఓ గారికి చెప్తే ఆయన పరిధిలో ఆయన ఇవన్నీ విట్నెస్ కావాలి కదా సార్ అంటే, ఏం సార్ 7 బిల్డింగ్లో కెమెరాలు ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎవరు వచ్చి పోతారు ఎవరు పోతారు తెలుసు కదని అడిగితే అవునవును సార్ యాక్షన్ తీసుకోవాలి అంటే, అన్ని ఎలా ఉందంటే చెయ్యాలి పట్టాలి అంటారు కానీ క్షేత్రస్థాయిలో కథలకు చాలా స్లోగా ఒకసారి ఇప్పటికే చాలా శిక్ష చేశారు. భవిష్యత్తులో ఇంకా అడ్రస్ లేకపోయి గల్లంత పరిస్థితి ఏర్పడుతుందని వార్నింగ్